అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల చూడయ్యా మన ఇంటికి కొత్త చుట్టాలు వచ్చారు మా అయ్య రాజమయ్య ఈ గూడానికే నాయకుడు నా తల్లి ఎంత సాంప్రదాయం నో వే నాట్ ఎట్ ఆల్ అవును బాబు మీరు నిజంగా దురదృష్టవంతులే మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీలుని అర్థం చేసుకోపోవడం మీ దురదృష్టమే ఇప్పుడు నీలుకొచ్చిన కష్టమేంటి అడవిలో టార్గెట్ ఏ ఉంటుంది కంపాస్ లేకపోతే దారి తప్పిపోయామో ఇంకా అంతే సంగతులు నీకా భయం అక్కర్లేదు నీ మ్యాగ్నెటిక్ కంపాస్ నేనున్నాగా నీలో ఇప్పుడు ఈ ఆటలేంటి చిరాకు తెప్పించుకో కిట్టబాబు నేనే అని ఎలా గుర్తుపట్టారు నా అదృష్టానికి నువ్వు తప్ప ఈ అడవిలో నన్ను ఇంత ప్రేమగా టచ్ చేసేవాళ్ళు ఇంకెవరుంటారు అందుకే గుర్తుపట్టా అది కాదు కిట్టబాబు నీలో నన్ను ప్రశాంతంగా వదిలే కాసేపు ఇదే మాట ఆ అమ్మాయి ఇంగ్లీష్లో ఉంది కదా బాబు ఏ అమ్మాయి పల్లవి పల్లవి నీకు తెలుసా తెలీదు బాబు మరేదో పెద్ద తెలిసిందానిలా మాట్లాడావు ఓ పేరు విన్నావా సరే ఎలాగైనా సరే ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి నా గురించి 4 మంచి మాటలు చెప్పి ఇంప్రెస్ చెయ్యి
ఎందుకు బాబు? చెప్పింది చెయ్యి. నీకు నేను కావాలా, నేనేం చేస్తున్నానో కావాలా? మీరే బాబు. గుడ్ గుడ్ గర్ల్. చూడు నీలు, పల్లవి చాలా తెలివైన పిల్ల, చాలా డబ్బున్న పిల్ల, చాలా అందమైన పిల్ల, చాలా చక్కగా చదువుకున్న అమ్మాయి. అన్నిటికీ మించి చాలా అదృష్టవంతురాలు. నిజమే బాబు, చాలా అదృష్టవంతురాలు. చూసావా, అసలు ఆ అమ్మాయి పరిచయం లేకుండానే నువ్వే చాలా అదృష్టవంతురాలని నీ నోటితో చెప్తున్నావు. మరి పరిచయం చేసుకుని ఆ పరిచయాన్ని మను వరకు తీసుకెళ్దామన్నా బాబు. హే చిచి, అదేంటి అలా అంటున్నావు? నా మను నీతోనే కదా. అలా అనుకు. పాపం పైన తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అనేస్తారు. అవును, పాపం దేవతలు తదాస్తు అనేస్తారు. హే నీలు, నీ వరస చూస్తుంటే నేను ఆ అమ్మాయితో మాట్లాడుతున్నానని నువ్వేదో అనుమానిస్తున్నట్టున్నావు. చూడు నీలు, అనుమానం పెనుభూతం. అలా అనుకుంటే నువ్వు ఆ లచ్చన్నతో చాలా క్లోజ్గా, అంటే సన్నిహితంగా ఉంటావు. మరి నేనేమన్నా అనుమానించానా? ఆ జిత్తుతో, రవిబాబు, ఇలా అందరితో క్లోజ్గా ఉంటావు. నేనెప్పుడైనా వద్దన్నానా? అదే అనుమానించానా? చాలాసార్లు ఆ అశోక్తో బైక్ పైన వచ్చావు, అప్పుడు నేనేం అనలేదుగా. ఇప్పుడు నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అంటే అనుమానపడుతున్నావా? నీలో అప్పుడు నేను నిన్ను ఏమీ అనలేదు, ఏమీ అనలేదు. నిజమే బాబు, అప్పుడు అనలేదు, కానీ ఇప్పుడు అన్నారుగా. అయినా ఇట్లాంటి మాట్లాడడానికి ఎప్పుడైనా ఒకటే బాబు, ఇదే మాట మొట్టమొదటిసారి నన్ను చూసినప్పుడు అనున్నా, మన మనువు జరిగిన తర్వాతన్నా, మరో 60 సంవత్సరాల తర్వాతన్నా ఫలితం ఒక్కటే బాబు, నా మనసు ఇరిగిపోవడం. అయ్యో, ఏదో సరదాగా అంటే ఆ ఏడుపేంటి? మీరే అంటారు కదా బాబు, నెత్తి మీద నీళ్లు కుండ పెట్టుకున్నానని. సరే సరే, తప్పైపోయింది. అది ఇప్పుడు చూడు, తలతల్లాడిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళి పల్లవికి నా గురించి మంచిగా చెప్పు, ఆ తర్వాత నేను చూసుకుంటా. వెళ్ళు 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 వెళ్ళు. నీలు వెళ్ళి పల్లవికి మన గురించి చెప్పిందంటే పల్లవి ఫ్లాట్. అరే ఆగు, ఆగమన్నానా? ఏంటి, ఏమైంది ఇప్పుడు? ఏమైంది కోణంగి? కోణంగా ఆడిగాని వచ్చాడా? ఎక్కడ ఎక్కడ చెప్పు అని అంటాననుకున్నావా? ఎందుకంటే నేను కోణంగిన విషయం నాకు తెలుసు. మరి నేను కిట్టబాబువి. అమ్మయ్యా, అయితే నీకు పిచ్చి తగ్గిపోయిందనమాట. అట్టా అనుకోకో, నాకు పిచ్చి ఇంకా తగ్గలేదు. మరిందాక నా పేరు నీ పేరు కరెక్ట్ గానే చెప్పావుగా. ఏమైంది కోణంగి? కోణంగా ఆడిగాని వచ్చాడా? ఎక్కడ ఎక్కడ చెప్పు అని అంటాననుకున్నావా? ఎందుకంటే నేను కోణంగిన విషయం నాకు తెలుసు. మరి నేను కిట్టబాబువి. అమ్మయ్యా, అయితే నీకు పిచ్చి తగ్గిపోయిందనమాట. అట్టా అనుకోకో, నాకు పిచ్చి ఇంకా తగ్గలేదు. మరిందాక నా పేరు నీ పేరు కరెక్ట్ గానే చెప్పావుగా. మరి అక్కడే నువ్వు గన్నేరు సిగురు పప్పులో కాలేసేసావు. గన్నేరు చిగురు పప్ప? అది చింత చిగురు పప్ప అయి ఉంటది. చింత చిగురు పప్ప పొరపాటు తిన్నావనుకో చచ్చిపోతావరా ఎర్రోడా. ఓహో, అంటే ఇప్పుడు నేను ఎర్రోడ్నమాట. సరే చెప్పు. ఏమీ లేదురా, నేను ఇందాక ఆ చెట్టు మీద తలకిందలుగా ఏలాడుతూ పడుకున్నా. ఇంతలో అక్కడికి కిట్టబాబు, అది 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 ఎవరో నీలు. పొట్టిండో తెలియట్లేరు నీకు. ఏదో ఆ నీళ్ళు కిట్టబాబుతో ఏం చెప్పిందో తెలుసా? చెప్పు.
నీళ్ళు చెప్పలేదురా అన్నట్టు కిట్టబాబే నీళ్ళతో చెప్పాడు. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అదేరా ఆ అమ్మాయి పల్లవి. నిండా తెలివితేటలేరా నీకు? అవునవునవును. ఆ అమ్మాయితో మనువు తీసుకోమని నీళ్ళుని చెప్పమన్నాడు. కానీ ఎంత తప్పురా పాపం నీళ్ళు కిట్టబాబు చేసుకుందాం అనుకుంటే మళ్ళీ ఆ అమ్మాయి ఎవరో పుల్లమ్మ. నిండా తెలివితేటలేరా నీకు? అవునవును. ఆ పుల్లమ్మకి కిట్టబాబు చేసుకోమని చెప్పి ఎలా చెబుతుందో చెప్పరా. అసలు ఏ ఆడపిల్లైనా ఇట్టాడి పని చేయగలదా అని చెప్పరా. ఏం తప్పుంది? అప్పుడు కిట్టబాబుకి నీళ్ళు నచ్చింది, ఇప్పుడు ఆ పుల్లమ్మ నచ్చింది. ఒరేయ్యారోడా, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేట్రా? అసలు నివసానికి మనసు మార్చుకోవడానికి ఆ కిట్టబాబు ఏమైనా కోణంగా? ఆడంటే పిచ్చోడు పాపం, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడతాడో ఆడికే తెలీదు. ఆడి విషయం పట్టించుకోకర్లేదు. అలా కాదురా, అసలు ఈ కిట్టబాబుకి ఏం పోయికాలం వచ్చిందిరా? చూసిన ప్రతి అమ్మాయిని మనువు చేసేసుకోవాలంటాడు. అసలు ఎట్టా కుదురుతుందిరా చెప్పు? ఏమంటావురా? అసలు ఈ గుడిలో కిట్టబాబు అంత ఎదవ ఎవడైనా ఉన్నాడంటావా? ఈ నీళ్ళు ఏదో గుడ్ న్యూస్ తో వస్తుంది అనుకుంటే ఈ నసేంట్రా బాబు. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడ సొత్తావేంట్రా? చెప్పరా ఎర్రోడా. అసలు ఆ కిట్టబాబు అంత దుష్టుడు గాని, దుర్మార్గుడు గాని, నీచుడు గాని మన చుట్టుపక్కల గుడెల్లో ఎక్కడైనా ఉన్నాడంటావా? అసలు ఆడో ఇదిగా కిట్టబాబు కాదురా, నిక్కుట్ట బాబు. ఏమంటావు? అసలు ఆ కిట్టబాబుని తిడితే ఈ ఎక్కడికి ఎందుకు కోపం వచ్చింది? కిట్టబాబు నీళ్ళును మనువు చేసుకుంటాను అన్నాడే గాని చేసుకోలేదు కదా. అలాగే ఈ పుల్లమ్మను కూడా మనువు చేసుకుంటాను అని అంటున్నాడే గాని చేసుకోలేదు కదా. అందుకు కొట్టాడు ఎర్రోడు. ఎంతైనా ఆడు నాకులాగే తెలివినోడు కదా. అచ్చ బాబోయ్, ఈ అడవిలో పడి అసలేసే మర్చిపోయాను. ఇంతకే కోణంగాడు ఎక్కడున్నాడు? ఎతకాలి. ఇది లోయమ్మా. ఓ మై గాడ్. పదమ్మా. అటు ఎందుకు వెళ్ళారమ్మా? అది చాలా ప్రమాదం, మేమే వెళ్ళాం. అమ్మో, ఇంకేటైనా ఉందా అటు వెళ్తే? రండమ్మా, జాగ్రత్త. అక్కడ వేయండమ్మా, మెల్లగమ్మా, జాగ్రత్త. రండమ్మా. ఇలా వెళ్ళిపోవచ్చమ్మా మన గూడానికి. అది పాతాళానికి వెళ్ళే దారమ్మా. అవునా? అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్రమాదం. వాట్? డేంజరా? ఎందుకు? అయ్యో, మరీ అమాయకురాల్లా మాట్లాడుతున్నారమ్మా. అంత లోతులో పడితే చచ్చిపోతారు. ఓ నిజమే. ఎనీవే, థ్యాంక్ యూ. బై ది వే, దిస్ ఇస్ పల్లవి. దిస్ ఇస్ నీలు. వావ్, చాలా బాగా మాట్లాడుతున్నావే. ఈ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు నాకు ఇక్కడ ఎవరూ లేరు. సో కైండ్ ఆఫ్ యూ. అటు వెళ్లకుండా, అదే డేంజర్ జోన్లోకి వెళ్లకుండా నన్ను కాపాడావు. నేనిక్కడ ఉన్నన్ని రోజులు నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఇలాగే ఒక సిస్టర్లా నన్ను కాపాడాలి. ఓకేనా? తప్పకుండా. అన్నట్టు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? పల్లవి. దిస్ ఇస్ నీలు. వావ్, చాలా బాగా మాట్లాడుతున్నావే. ఈ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు నాకు ఇక్కడ ఎవరూ లేరు. సో కైండ్ ఆఫ్ యూ.
అటు వెళ్లకుండా అదే డేంజర్ జోన్లోకి వెళ్లకుండా నన్ను కాపాడావు. నేనిక్కడ ఉన్నన్ని రోజులు నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఇలాగే ఒక సిస్టర్లా నన్ను కాపాడాలి. ఓకేనా? తప్పకుండా. అన్నట్టు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? నన్ను మీరు అనద్దు, నువ్వు అను. అప్పుడే నువ్వు నాకు మరింత దగ్గరవుతావు. ఏమంటావు? లేకపోతే పల్లవి అని పిలు, సరేనా? సరే. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి ఆన్సరు ఓ, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానా? ప్రస్తుతానికి అది కొంచెం సస్పెన్స్. నేను చూస్తే అబద్ధం చెప్పలేక సస్పెన్స్ అని చెప్తున్నాను. ప్రస్తుతానికి ఇంతకంటే నేనేం చెప్పలేను. సరే, పర్వాలేదు. మీ కిట్టబాబు తెలుసు కదా? కిట్టబాబు? ఓ, కృష్ణ. తెలుసు తెలుసు. అంతకుముందు పెద్దగా పరిచయం లేదు. ఇదిగో ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యాడు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. కృష్ణ నీ గురించి నాకు చెప్పాడు ఇప్పుడే, ఇంతకుముందే. నీలు తనకి మంచి ఫ్రెండ్ అని. కానీ తనని చూస్తే నిన్ను ప్రేమిస్తున్నాడనిపిస్తుంది. అదేం కాదమ్మా, కిట్టబాబు చాలా మంచోడు. అవును, చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే అతనికి మీరంటే ఎంతో అభిమానం. అలాంటివాడు మీతో ఉండడం నిజంగా మీ అదృష్టం. ఇదేంటి, కృష్ణబాబు గురించి నేను కదా మంచిగా చెప్పి అమ్మాయి దృష్టిలో మంచివని చెయ్యాలి, తను నాకు చెప్తుందేంటి? ఏంటి నీలు ఏదో ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది నిజమా కాదా అనా? అయినా కొత్తగా వచ్చిన నాకంటే కృష్ణ గురించి మీకే బాగా తెలుసు. నేనతని గురించి నీకు చెప్పడం రియల్లీ సిల్లీ కదా? అలా అని కాదు, నువ్వు కూడా నిజం చెప్పావంతే. అసలు కిట్టబాబు గురించి నేనే మంచిగా చెప్పాలని వచ్చాను. ఎందుకు? ఏమో, చెప్పాలనిపించింది, చెప్పానంతే. అంతేనా, లేక కృష్ణ చెప్పమన్నాడా? చచా, కిట్ని ఎందుకు అలా చెప్పమంటాడు? తను మంచివాడు కాకపోతే కదా తన గురించి మంచిగా చెప్పమంటాడు. స్వతహాగా కృష్ణ చాలా మంచివాడు కనుక తన గురించి నేనే చెబుతున్నా. తెలిసింది. ఏంటి? అదే కృష్ణ మంచితనం. నేను వెళ్తాను. నీలు, ఒక్క మాట అడుగుతాను, ఏమనుకో కదా? అనుకోనమ్మా. నేను కృష్ణ మాట్లాడుకుంటుంటే ఎందుకు చెట్టుచాటు నుంచి వింటున్నావు? శివంగి, ఆ రోజు నేను ఇలా చేసినందుకు నీ కోపం వచ్చింది కదా? అలా అని మా అయ్య రాజమయ్య కూడా చెప్పావంట కదా? అవును. మరి ఇప్పుడు నా మీద కోపం పోయిందా? పోయింది. ఎలా పోయింది? కాకెత్తుకి వెళ్ళిపోయింది. అలా కాదు, కానీ ఇంకో మాట చెప్పు. అయితే పిచ్చికెత్తుపోయింది. కాదు కాదు, సరిగ్గా చెప్పు. ఏమీ లేదు. రాజమ్మావ చెప్పిన మాటతో నాకు చాలా ధైర్యం వచ్చింది. అందుకే ఇంకెప్పుడు ఏడనని చెప్పాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? ఏముంది, ఇన్నాళ్ళు నీ ఏడుపు మొహం చూడలేక నాలో నేను ఏడ్చేవాణ్ణి. ఇప్పుడు నాకు బాధ లేదు, అందుకని. అంటే నా ఏడుపు మొహం అంత దారుణంగా ఉంటుందా? ఎప్పుడు అద్దంలో చూసుకోలేదా? ఏడుస్తే ఎవరైనా అద్దంలో చూసుకుంటారా? నేను చూసుకున్నానుగా. ఎప్పుడు రాముడు? అయినా నీకెందుకు అంత అవసరం వచ్చింది? నువ్వు ఈ గూడానికి రాకముందు
నేను ఏదో కోల్పోయిన వాడిలాగుండేవాణ్ణి. అందరూ బండోడు, అమాయకుడు అంటూ నానా రకాలుగా హేళన చేసేవాళ్ళు. అందుకే నా బాధను నాలోనే దాచుకునేవాణ్ణి. ఎప్పుడు ఎవరికి చెప్పుకునేవాణ్ణి కాదు. అయినా అప్పుడప్పుడు కొన్ని సంఘటనలను చాలా బాధ పెట్టేవి. నన్నా